శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా మిథున రాశి వారికి, మిథున రాశి వారి యొక్క జీవితం, మరి మిథున రాశి వారి యొక్క గ్రహస్థితులు, మరియు సెప్టెంబర్ నెల 29, 30 ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శుభవార్త మీ గురించి ఎదురు చూస్తుంది. మరి అందరికీ నమస్కారం. మనం ముఖ్యంగా తెలుసుకోబోయేది ఏంటంటే, మిథున రాశి వారికి రానున్న 2 రోజుల్లో అనగా ఈ 48 గంటల లోపల ఎదురు చూసేటువంటి ఒక గొప్ప శుభవార్త గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వార్త ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? అది మీ జీవితాన్ని మార్పుకు తీసుకురాబోతుందా? అనే జ్యోతిష్య శాస్త్రం, గ్రహస్థితులు మరియు ఒక వారి యొక్క ఉదాహరణలతో కలిపి మీకు వివరంగా ఈ వీడియోలో అందజేయడం జరుగుతుందండి. కాబట్టి మిథున రాశి వారికి నా విన్నపం ఏంటంటే, ఈ వీడియోని మీరు గనక చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్ అనైతే కామెంట్ చేయండి. అదే విధంగా అందరికీ దసరా శుభాకాంక్షలు. రేపు అక్టోబర్ 2 దసరా. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా చెప్తాను. ప్రత్యేకంగా ఆ రోజు చేయవలసినటువంటి పరిహారాలు. మరియు ఈ వీడియోలోకి వెళ్తే, మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో పుట్టినవారు, మరియు ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో మాత్రమే పుట్టినవారు మనకి మిథున రాశి కిందకైతే వస్తారండి. మరి మిథున రాశి రాశి చక్రాల్లోనే మూడవది. మరి 3 అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఆ ముక్కంటీశ్వరుడు మనకి మూడో కన్నుగా త్రినేత్రంలాగా కనపడుతూ ఉంటుంది. ఈ 3 అనేది ప్రతి దానికి కూడా అవకాశ సూచనలు, ప్రతి దాంట్లో కూడా మంచి చెడులుగా ఉంటుంది. ఇద్దరుండేది ముగ్గురు అవ్వాలంటారు. ఏ పనైనా కూడా చేసేటువంటి పనులలో కూడా కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినా సరే ఈ 3 సంఖ్య ఈ మిథున రాశి వారికి ఎప్పుడూ కూడా కలిసొస్తూనే ఉంటుంది. మరి చూసుకుంటే ఈరోజు వీరికి బుధగ్రహం మిథున రాశి వారికి అధిపతి. మరి 2 రోజులు కూడా బుధగ్రహం మరి కన్యా రాశిలో ఉచ్చ స్థితిలో ఉండడం వలన మేధస్సు మరి వ్యాపారం మాటలు వీరికి శక్తి పెరుగుతుంది. మరి చంద్రుడు అనుకూలంగా ఉండటం వలన వీరికి మనసులో సందేహాలు తొలగి స్పష్టత వస్తుంది. మరి శుక్రుడు కూడా శుభదృష్టి ఇవ్వడం వలన సంబంధాలు మరియు ఆర్థిక ప్రయోజనాలు, సృజనాత్మకత కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ యొక్క మిథున రాశి వారికి రానున్న 48 గంటలలో మిథున రాశి వారికి ఒక శుభవార్త తీసుకొచ్చే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి. కాబట్టి ఆ శుభవార్త గురించి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. గత కొన్ని రోజులుగా మీరు వేచి చూసినటువంటి ఒక అవకాశం, లేదా మీరు అనుకోని వ్యక్తి నుండి ఒక సాయం, లేదా ఒక శుభవార్త, మరియు ఆర్థికంగా బ్లాక్ అయినటువంటి డబ్బు మళ్ళా మీ చేతికి రావడం. ఇలాంటి విషయంగా 3 విధాలుగా మీకైతే కనబడుతూ ఉంటుంది. మనం మిథున రాశి గురించి చూస్తే, ఎవరైతే గత కొన్ని రోజులుగా ఉద్యోగం రాక బాధపడుతున్నారో, వ్యాపారంలో నష్టాలు కలిగి ఇబ్బందులు పడుతున్నారో, మరి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అది ఎటు తేల్చక ఇబ్బంది పడుతున్నారో, మరి అలాంటి నిర్ణయాలన్నీ కూడా ఈ యొక్క 2 రోజుల్లోనే, అంటే ఈ యొక్క 48 గంటలలోనే మీకు మంచి వచ్చే పరిస్థితిగా నిలబడుతుంది. ఎందుకంటే ఈ 2 రోజులు మీకు ఒక మంచి అవకాశాలు, మంచి అదృష్టకరంగా కూడా మీకు నిలబెడుతుందనడానికి ఇదొక శుభసూచకంగా నిలబడాలి. మరియు మీరు అనుకోని వ్యక్తి నుండి కూడా సాయము మరియు శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా మిథున రాశి వారికి చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి. మరి అదే విధంగా డబ్బు మీకు ఎక్కడైతే కొత్త ఆదాయం రాకుండా, ఉన్న ఆదాయం మీకు ఆటంకాలు కలిగి, ఎక్కడైతే రావాల్సిన డబ్బు రాకుండా, అనుకున్న పని ఆగిపోయి, చేయాల్సిన పనులు చేయకుండా, జరగాల్సింది జరగకుండా పూర్తిగా మీకు ఆటంకాలు, ఇబ్బందులు జరిగినాయో, అటువంటి దగ్గర కూడా మీకు ఆర్థికంగా బ్లాక్ అయినటువంటి ఒక డబ్బు మీకు విడుదలై మళ్ళీ మీ చేతికొచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా మీకు వచ్చేటువంటి మార్గాలైతే కనిపిస్తున్నాయి. ఎన్నాళ్ళుగా మీరు పడుతున్నటువంటి బాధలు, కష్టాలు, ఇబ్బందులన్నీ కూడా ఈ 2 రోజుల తర్వాత కానించి రేపు వచ్చే నెల, ఇది సెప్టెంబర్ కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు మీకు రాజయోగాన్ని కూడా కలిగించబోతుంది. మరి ఈ రాజయోగాన్ని ఏ విధంగా ఉంటుందో కూడా మనం తర్వాత చెప్పుకుందాం. కాబట్టి అసలు ఈ శుభవార్త ఎలా వస్తుంది? మరి మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, లేదా మీరు ఎదురు చూస్తున్న జాబ్ ఆఫర్ లెటర్ రూపంలో రావచ్చు, లేదా ప్రమోషన్ న్యూస్ రూపంలో కూడా రావచ్చు. మరి కుటుంబంలో ఒక పెళ్లి శుభ సమాచారం, కొత్త శుభవార్త, శుభకార్య రూపంలో కూడా మీకు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఒక కొత్త కాంట్రాక్ట్ రూపంలో కూడా వచ్చేటువంటి మార్గం అయితే వీరికి చాలా బలంగా ఉందన్నమాట. దీనివలన వీరికి ఆర్థిక లాభం దక్కుతుంది, మరియు డబ్బు చేతికి వచ్చేదిగా నిలబడుతుంది, మరియు మానసిక లాభంగా ఉంటుంది. ఎందుకంటే మనం మనసు ఉల్లాసంగా, భయం తగ్గిపోతుంది కాబట్టి
మరియు సందర్భాలలో గాని, సంబంధాలలో కానీ చాలా అద్భుతంగామైనటువంటి లాభం కలుగుతుంది. ఎందుకంటే కుటుంబ కలహాలు సద్దుమణిగి కొత్త శాంతిగా మీకైతే ఏర్పడుతూ ఉంటుంది. మరి భవిష్యత్తులో ఈ యొక్క శుభవార్త వచ్చేటువంటి శుభ ఆరంభం మీ తలరాతను మార్చేటువంటి అవకాశం కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణలు ఏంటంటే మీకు ఒక వివరంగా ఉదాహరణలు ఒక 3 ఉదాహరణలైతే ఇస్తాను. సపోజు మిథున రాశి యువకుడున్నాడనుకోండి లేదా యువతి. నెలల తరబడి ఇంటర్వ్యూల కోసం వెతకసాగారు. మరి 29న మధ్యాహ్నం అతనికి అనుకోకుండా ఒక కాలొస్తుంది. అది అతను ఎంపికయ్యాడు లేదా ఆమె ఎంపికయిందని కూడా ఒక వార్త అనేది కూడా మీకు వచ్చేటువంటి మార్గాలు కూడా కొంచెం బలంగా కనపడుతూ ఉన్నాయి. మరి ఆ ఎంపికైనటువంటి వార్త అనేది వీరికి ఒక కొత్త ఆనందాన్ని, ఒక చిన్న శుభవార్త అయినా సరే వారి జీవితాన్ని మార్చేటువంటి ఒక పెద్ద దిశగా చూపుతుంది. మరి రెండవది చూస్తే ఒక గృహిణి తన భర్త వ్యాపారంలో మరియు లాభం కోసం చాలా కాలం ఎదురు చూస్తూ సాగారు. ముఖ్యంగా చూస్తే ఈరోజు 30వ తేదీన ఉదయం కొత్త కస్టమర్లు, కాంట్రాక్టులు వచ్చి మంచి లాభం తెస్తుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇది వీరి యొక్క గృహిణి తన యొక్క భర్తకి వచ్చినటువంటి ఒక ఆనందాన్ని 10 మందికి షేర్ చేసుకొని, తన జీవితంలో ఒక కొత్త గొప్ప అవకాశాలు, కొత్త మార్పులనేది కూడా వీరికి తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతూ ఉన్నాయి. ఇక మూడోది మనం చూస్తే మిథున రాశి వారిలో విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూసేవారు కానీ, లేదా ఏదైనా ఒక ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారు కానీ, వీరికి ఒక గొప్ప అవకాశాలు కూడా దక్కుతున్నాయి. లేదా ఒక ప్రేమ కోసం ఎదురు చూసేవారికి కూడా ఒక గొప్ప అవకాశాలు కూడా ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఒక విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూసినప్పుడు 29 రాత్రి నా ఫలితాలు వచ్చి విజయవంతంగా నిలబడతాయి రేపు అనేది వారికి నచ్చిన వారు వారికి శుభవార్త చెప్పి అతని భవిష్యత్తు మార్గానికి తెరుచుకోవడానికి కూడా ఒక కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు కూడా నిలబెట్టేటువంటి మార్గం కూడా కొద్దిగా బలంగా కనబడుతూ ఉంటుంది. ఇక ఈరోజు సోమవారం కాబట్టి ఈ సోమవారం నాడు ముఖ్యంగా అమ్మవారి దేవీ నవరాత్రుల యొక్క యోగం జరుగుతుంది కాబట్టి, మరి ఈరోజు చూస్తే రేపు అమ్మవారి సరస్వతి పూజ కాబట్టి ఖచ్చితంగా మీరు పేద పిల్లలకి గానీ, లేదా పేద విద్యార్థులకు గానీ పుస్తకాలు దానం చేయడం మరింత ఉత్తమం. మరి మీకు ఉపయోగించేటువంటి వస్తువులన్నీ కూడా ఖచ్చితంగా మీరైతే మాత్రం పూజ చేసుకోవాలి. పుస్తకాలు. మరియు చూస్తే మరి ఈ రోజున సోమవారం నాడు మీరు సాయంకాల సమయమున మీకు ఇంటికి తూర్పు దిక్కున నువ్వుల నూనెతోటి మీరు గనక ఒక దీపం గనక వెలిగించి పెట్టినట్లుగా అయితే మీకు ఉన్నటువంటి చెడు సమస్యలు, చెడు బాధలు, చెడు ఇబ్బందులు, చెడు కష్టాలు, చెడు నష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మళ్ళా మీ ఇంట్లో శాంతిని నెలకొల్పుతుందనమాట. కాబట్టి ఇక జ్యోతిష్య శాస్త్రం చెప్పేదేంటంటే శుభవార్త అనేది కేవలం డబ్బు లేదా పదవి మాత్రమే కాదండి. మన మనసులో ఒక వెలుగులు నింపేటువంటి అనుభూతి కూడా ఒక శుభవార్తే. ఈ 2 రోజులు మిథున రాశి వారికి దైవస్మరణ మరియు ఓర్పుతో ఉంటే మరియు ఆ శుభవార్త మరింత నెమ్మదిగా మారుతూ ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 29 మరి 30 తేదీల్లో సాధారణమైనటువంటి రోజు కాదు. మరి 48 గంటలలో కూడా మరి వీరికి జీవితంలో ఒక శుభవార్త ప్రవేశించి మరి దారులలో మీ దారిని మార్చబోయేటువంటి అవకాశం కూడా చాలా అంటే చాలా వరకి బలంగా కనపడుతూ ఉంటుంది. మరి దేవుని దయ, గ్రహాల యొక్క అనుకూలత ప్రభావం కలిసి శుభవార్త మీకు కేవలం వార్త మాత్రమే కాదు, ఒక కొత్త జీవిత ప్రారంభం కూడా ఉంటుంది. కాబట్టి మరి మిథున రాశి వారి యొక్క జీవితం ఎప్పుడు కూడా ఆనందమయంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మిథున రాశి వారు ఎప్పుడు కూడా చాలా తెలివిగా, చాలా రియలిస్టిక్‌గా, చాలా ఉన్నత స్థాయిలోకి ఎదిగే గుణం కాబట్టి వీరు ఒక్కొక్కసారి కొద్దిగా నమ్మి మోసపోతారు. ఒక్కొక్కసారి కొద్దిగా జరక్క నష్టపోతారు. ఈరోజు మనకి మంచి జరగలేదని ఎప్పుడూ బాధపడొద్దు. కానీ ఆ మంచి రేపు ఎప్పటికైనా కూడా మనకి మళ్ళా జరగవచ్చు. ఈరోజు చెడు జరుగుతుందని మీరు ఎప్పుడూ అనుకోవద్దు. ఆ చెడు ఎప్పుడూ కలకాలం ఒకేలాగా ఉండదు. కాబట్టి మిథున రాశి వారేంటంటే ఎప్పటికప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆలోచనా పరులైనా, ఒక్కోసారి తెలివి కలిగిన వారైనా, ఒక్కోసారి శాంతంగా ఉంటారు. ఒక్కోసారి తెలివితేటలుగా, తెలివి ఐడియాలు, ఆలోచనలుగా కూడా నిలబడతారు. కాబట్టి ఏ పని తలపెట్టినా, ఏ పని అనుకున్నా సరే ఒక్కొక్కసారి పూర్తిగా చాలా జాగ్రత్తగా ఉంటే మరింత ఉత్తమం. మరింత అనుకున్న పనులుగా కూడా నిలబడుతుంది. ఇంకా మీకు ఈ వీడియో నేను ఉపయోగపడింది అనుకుంటున్నాను. మరి మీకు ఖచ్చితంగా గనుక ఉపయోగపడితే ఈ రానున్న 48 గంటల్లో కూడా ఈ శుభవార్త మీకు విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి. మరియు మీరు వెళ్ళేటప్పుడు ఓం శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని మీరు పఠించాలి. తర్వాత ఓం గం గంగణపతయే నమః అనే మంత్రాన్ని కూడా పఠించాలి. మరియు వెళ్ళే ముందు ఖచ్చితంగా జై శ్రీరామ్ అని అయితే కామెంట్ అయితే చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మిథున రాశి స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జాతక విశ్లేషణల కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.